అరే, పొద్దున్న నుంచి తిరుగుతూనే ఉన్నాం. ఇక తిరగడం నా వల్ల కాదురా. పోయి కూల్ డ్రింక్ తీసుకో. నా దగ్గర ఉన్న డబ్బులకు కూల్ డ్రింక్ కాదు కదా, కూల్ డ్రింక్ సీసా కూడా రాదురా. నీ అయ్యా, నువ్వు పిలిచినావు కదా అని లట్ట లట్ట పరిగెత్తుకుంటూ వచ్చిన. నిన్న వేసుకున్న పాయింట్ 50 రూపాయలు ఉండే, అవి తెచ్చిన అయిపోవురా. ఇక ఏడ్చిన కాడి రాదు కానీ ఇప్పిత పద. అరే చెత్తదవా, పైసలు లేవని ఏదో నాటకాలు ఆడి ఇప్పిత్తపా అని సాగు కబురు సల్లా చెప్తానవరా. నీ కూల్ డ్రింక్ ఇప్పిస్తా అన్నా గాని నా దగ్గర డబ్బులు ఉన్నాయని నేను చెప్పినారా. మరి ఎట్లిప్పిత్తోరా ముచ్చు మొహమాడా. నువ్వు బదరా ముందు సోదిగానే ఉన్నావు. ఇప్పుడు వాని కూల్ డ్రింక్ ఇప్పిస్తాను అబద్ధం చెప్పినాం. ఆ విషయం మాని తెలిస్తే బండకేసి చేపను రాకినట్టు రాస్తాడు. మరేం చేద్దాం అబ్బా. ఐడియా, ఇక్కడికి కొంచెం ముందు పోతే షోరూమ్ ఉంటుంది. అందులో కస్టమర్లు లెక్కపోయి తాగత్తే అయిపోతుంది. అరే, ఏం చెప్తానవరా అక్కడ ఇంకా రాకుండా? ఏం లేదురా, వస్తానా. అరే, ఇక్కడ తీసుకొచ్చినేంద్రా. బండి కొందామని. నీ దగ్గర కూల్ డ్రింక్ తాపేయడానికే డబ్బులు లేవు, బండి కొంటావారా నువ్వు? కామెడీ లేకుండా చక్కగా చెప్పు. మరి తెలిసినాక ఎందుకు అడుగుతానవురా? మూసుకొని రా లోపలికి, చెప్తా. వెల్కమ్ టు బ్లా బ్లా షోరూమ్ సార్. వీడబ్బా, వీడెప్పుడు వచ్చారా? అరే సక్కా లోపలి బారా. అరే గిరి, ఇట్రా ఒకసారి. చెప్పండి సార్. సార్ వాళ్ళకి వాటర్ అండ్ టీ తీసుకుంటారా. ఈ ఎండలో టీ ఏం తాగుతాం, వద్దులేండి. పోనీ కూల్ డ్రింక్ అయినా తీసుకోండి సార్. సర్లే, మరీ మొహమాట పెట్టేస్తున్నారు. ఓకే. అరే గిరి, వెళ్ళి త్వరగా తీసుకోండిరా. అరే, మీ దగ్గర చాలా కథలున్నారు. తీసుకోండి సార్. అరే, కూల్ డ్రింక్ చల్లగా వస్తున్నాయిరా. అరే సక్కా తాగి జల్ది జంపాయిదాం పదా. వెహికల్ చూడడానికి రండి సార్. సార్, ఇది మార్కెట్లోకి వచ్చిన న్యూ మోడల్ వెహికల్. మైలేజ్ కూడా బాగిస్తుంది, మంచి స్టైలిష్గా ఉంటుంది. బైక్ చాలా బాగుంది, నాకు నచ్చింది. ఈరోజు అమావాస్య కదా, రేపు వచ్చి తీసుకుంటా. ఈరోజు ఏకాదశి సార్, చాలా మంచి రోజు. ఆల్రెడీ 2 వెహికల్స్ డెలివరీ కూడా చేశా. వీడేంద్ర ఇలా తగులుకున్నాడు. అంటే ఈరోజు థర్స్డే కదా, ఫ్రైడే మా ఇంట్లో సెంటిమెంట్, అందుకే రేపు వచ్చి తీసుకుంటా. అమ్మయ్యా, బాగానే మేనేజ్ చేశాడు. ఓకే సార్, మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి, రేపు కాల్ చేస్తా. ఓకే, 9848066772. అరే, మొబైల్ నెంబర్ ఎందుకు ఇచ్చినవరా? అసలు మనకు మొబైల్ ఉంటాయి కదా. కరెక్టే రోయ్, టెన్షన్లో నాకు ఆ విషయం తట్టనే లేదు. మరి ఆ నెంబరు? అదేరా, మన మ్యాథ్స్ సార్ది. ఊరికే దొబ్బుతుంటాడుగా. రేపటి నుంచి మన సార్కు ఉంటుంది